కొలస్సీ పత్రిక 1వ అధ్యాయములో విశ్వాసులైన సహోదరులకు, మన విశ్వాసం ఎవరి మీద? ప్రభువైన యేసుక్రీస్తు కదా. అనేక మతాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉన్నాయి. మనం విశ్వసించేది మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే పత్రిక ఆరంభంలో పౌలు గారు అంటున్నారు, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు. ఎవరు వీరు? పరిశుద్ధులు. పరిశుద్ధులు అనగానే వారితో ప్రత్యేకమైన వారు కాదు, సంఘములోని విశ్వాసులనే పరిశుద్ధులని పిలిచారు. క్రైస్తవులు, సహోదరులు, పరిశుద్ధులు, ఇలా అనేక పేర్లు పెట్టబడ్డాయి. కొలస్సీ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు అనగా ఎవరా పరిశుద్ధులు? ఎట్టు పరిశుద్ధులు అవుతావు? క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులందరూ కూడా ఎవరు? వీళ్ళు పరిశుద్ధులు. అర్థమైందా? క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులందరూ కూడా ఎవరు? వీళ్ళు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులకు దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు, సహోదరుని తిమోతియు శుభమని చెప్పారు. అయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానం మీకు గాక. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. 3 అంశాలు ఈ ఒక వచనం రాశాడు. నిరీక్షణ, రెండవది విశ్వాసము, మూడవది ప్రేమ. పరిశుద్ధులకు, క్రీస్తు యేసునందు విశ్వసించిన సహోదరులకు, సంఘములో చేర్చబడిన ప్రతి వారిలో ఉండవలసిన ప్రాముఖ్యమైన ఈ 3 లక్షణాలను పౌలు గారు పదే పదే ప్రతి పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. ఈ ఒక్క చోటే కాదు, ప్రతి పత్రికలో కూడా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ప్రాముఖ్యంగా మొదటి కొరింథీ పత్రిక తీయండి ఒక్కసారి. వాక్యం అంటుంది, 1 కొరింథీ పత్రిక 13 కదా, 13వ అధ్యాయము ఎన్నో వచ్చిన 13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ చాలు. ఈ 3ను నిలచును. ఏంటివంట? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఏంటి 3? ఏంటి 3? 12వ అధ్యాయంలో కృపావరాలు చెప్పుకొచ్చాడు. కృపావరాలన్నీ కూడా జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, విశ్వాసము, స్వస్థపరిచే వరము, అద్భుతాలు చేసే శక్తి, ప్రవచన వరము, ఆత్మ వివేచన, నానా భాషలు అర్థం చెప్పే శక్తి, ఇవన్నీ కృపావరాలు. తర్వాత 27 నుంచి రాసుకుంటూ వస్తే 12వ 27 నుంచి అపస్తులు, ప్రవక్తలు, బోధకులు, అద్భుతాలు చేసేవారు, స్వస్థపరిచేవారు, ఉపకారాలు చేసేవారు, ప్రభుత్వం చేసేవారు, నానా భాషలు మాట్లాడేవారు అని చెప్పుకొచ్చి చివరిగా అంటాడు, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షణగా కోరుకోండి. ఇదిగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నారు. ఏంటంటే అది మనుషుల భాషలతోనూ దేవతల భాషలో మాట్లాడినా కూడా ప్రేమ నిర్మాణం. క్రైస్తవ జీవితానికి 3 స్తంభాలు ఉన్నాయి. ఒక ఇంటిని, మంచి ఇంటిని కట్టాలి అంటే పిల్లర్స్ ఎలాగో మన క్రైస్తవ జీవితానికి 3 స్తంభాలు ఉన్నాయి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఏ ఒక్క స్తంభం పాడైనా, ఒరిగినా ఏమైపోతుంది? కట్టడము పడిపోతుంది, కూలిపోతుంది. అలాగే ఈ 3లో మనము స్థిరముగా లేకపోతే రేపు ప్రభు ముందు మనం నిలబడలేము. మొట్టమొదట నిరీక్షణ, మనలను సిగ్గుపరచని నిరీక్షణ.
ఏంటి ఆ నిరీక్షణ? నీకు నాకు నిరీక్షణ ఏంటి అసలు? నిరీక్షణ ఎదురు చూడటం అమ్మా. నిరీక్షణ ఏంటి? ఎదురు చూడటం. నీ కుమారుడో నీ కుమార్తె దూరంలో ఉన్నారు, వారు కబురు చేశారు, ఈ నెలలో నేను వస్తాను అని. అప్పుడు ఏం చేస్తుంటావు నువ్వు? ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తావు. దీనినే ఏమంటారు? నిరీక్షణ. మరి మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ప్రభు వస్తాడు, మనం తీసుకొని పోతాడు, యుగ యుగాలు మనము ఆయనతో ఏం చేస్తాం? జీవిస్తాం. ఇదే మన నిరీక్షణ. నా ప్రభు వస్తాడు, మాట ఇచ్చిన దేవుడు, మాట కోసం పుట్టాడు, మాట కోసం చనిపోయాడు, మాట కోసం తిరిగి లేచాడు. అదే మాట ఇచ్చిన దేవుడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన ప్రభు ఖచ్చితంగా తిరిగి వస్తాడు. ఈరోజు క్రైస్తవ జీవితానికి, నీ భక్తి జీవితానికి, క్రీస్తులోని నీ విశ్వాస జీవితానికి పునాదులైన లేదు మూల స్తంభములైన ఈ మూటిలో నీ నిరీక్షణ వేటి మీద? ఎప్పుడు ఎదురు చూడాలి? మహిమల క్రీస్తు ప్రత్యక్ష కోసమై అనుదినము అనుక్షణము ఎదురు చూచేవారుగా ఉండాలి. అనుదిన మనుషులము కూడాను ఆదివారం పూట ప్రభుల సమయానో, ఉద్యోగ కోటాల్లోనో, సువార్త కోటాల్లోనో, లేదు మరణ పడక మీద ఉన్నప్పుడు. ఒక గొప్ప భక్తుడు చెప్పుకొచ్చాడు, నా కళ్ళు కూడా తెలుసుకున్నాయి. నేను కూడా అనుకునేవాడిని, ఎప్పుడైనా ఎవరైనా మరణ పడక మీద ఉంటే కనీసం వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ చేత చిన్న మాట ఒప్పిద్దాం అనుకునేవాడిని కదా. చాలామంది చేసాం కూడా. ఇక ఇవాళ రేపు చనిపోతారు, లేదు కొంచెం సృహ ఉందనుకోండి, వెళ్ళి ప్రార్థన చేయించేవాడు, ప్రభా క్షమించు అని. అవునా? ప్రభా క్షమించు అని, లేదు ప్రభా దయతో జ్ఞాపకం చేసుకొని. గొప్ప భక్తుడు చెప్పుకొచ్చాడు, రాసుకొచ్చాడు, 99% అది భ్రమే. ఎన్ని శాతం? 99% అది. ఎందుకంటే వారు పూర్తి సుఖంలో ఉండరు. ఉంటారా? మనం చెప్పింది పలుకుతారు కానీ వారి జీవితాలు ఒప్పుకోరు, ఉండదు కదా. నాకు అనిపించింది నిజమే కదా. మన పడక మీద ఉన్నారు, చనిపోబోతున్నారు, వారి చేత అయ్యా ప్రభువా కరుణించు, ఆ తప్పిన దొంగని ప్రభు గాని కురిపించినట్లుగా ఇస్తాడేమని రుణపడ్డాం. కానీ ఇన్నాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా జీవించి దేవుని భయం లేకుండా సువార్త విని కూడా నిర్లక్ష్యము చేసి దేవునికి దూరమైపోయి చివరికి మన పడకలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ప్రార్థన చేస్తే రక్షిస్తాడా, కరుణిస్తాడా దేవుడు? నిరీక్షణ ఏది వారి జీవితాల్లో? నిరీక్షణ లేనిదే భక్తి జీవితం కట్టబడదు కదా. నా ప్రభు వస్తున్నాడని తెలుసుకొని కూడా శ్రద్ధ పడని జీవితాలు ఏమైపోతాయి? జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున అనేకులు ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది, నా జీవితానికి నా ముగింపుకు సమయం ఉంది, ఆయన రాకడకు సమయం అని చెప్పి ప్రభువును గుర్తెరగక, ఆయన ప్రేమింపక, అసలు ఆయన ఉన్నాడు అనే స్పృహ కూడా లేకుండా, భయం వేరు దేవుని భయం వేరు కదా. భయం వేరు దేవుని భయం వేరు. ఒక క్రూర జంతువు కానీ పాము కనపడితే భయపడతాం కదా, అంటే పరిగెత్తాం పక్కకి. ఎందుకు? ప్రాణం కాపాడుకోవడానికి. మరి దేవుని భయం ఏంటి? ఆయన వస్తున్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడని భయం ఎప్పుడు ఉండాలి? అది ఎప్పుడు మామూలు భయం ఉంటుంది మనకి, కానీ దేవుని భయము ఉండదు. నీకు నిరీక్షణ, నిజమైన నిరీక్షణ, ఇదిగో ప్రభు వస్తున్నాడు, ప్రతి వానికి వాణి ఏంటి బట్టి? క్రియలు బట్టి.
ఎప్పుడు చేస్తావు క్రియలు? ఎప్పుడు చేస్తావు క్రియలు? ఈ లోకంలో ఉన్నప్పుడే కదా. మంచాన పడిన తర్వాత, శుభ్రం లేని స్థితిలోనో, కోమాలు ఉన్నప్పుడు నీ క్రియలు ఏముంటాయి? చచ్చిన శవంలాగా ఉంటాం మనం అంతే. మాట్లాడలేవు, నడవలేవు, స్తుతించలేవు, ప్రార్థించలేవు, మోకరించలేవు, దేవుని గణపరచలేవు. ఎలా వస్తే ఆ క్రియలు? మన నిరీక్షణ కోల్పోయాం మనం. ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోకాధికారి మన మనోనేత్రములు విడుదలను కలగజేసి దేవుని రాకడ గురించి, రెండవ రాకడ గురించి, క్రీస్తు ప్రభువారి ప్రత్యక్షత గురించి మనలను అలా 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 కూర్చుని పెడుతుంది. ఇంకా సమయం ఉంది, నువ్వేం తొందరపడనక్కర్లేదు. ఇంకెంతో సమయం ఉంది, నువ్వేమీ తొందరపడనక్కర్లేదు. నెమ్మదిగా ఉండు. నీ ఇష్టం, నా ప్రాణమా, తిను, త్రాగు, సంతోషించు. అంత కావాలంటే ఆ కడబరం రోగ్గానే ఆఖరి క్షణంలో కూడా మన మనసు పొందొచ్చులే అని మనల్ని భ్రమపరిచే ఆత్మలు ఉన్నాయి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన నిరీక్షణ మన సిగ్గుపడనీయదు. ఈరోజు మన నిరీక్షణ ఏంటి? క్రీస్తు యేసు ప్రభువును గురించిన నిరీక్షణ. ఆయన వస్తున్నాడు, తిరిగి రాబోతున్నాడు, నన్ను తీసుకుపోతాడు. యుగ యుగాలు ఆయనతో జీవించాలి. ఒక్కసారి అపోస్తల కార్యం చూడండి, 3వ అధ్యాయంలో వాక్యం అంటుంది. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఎంత తేటగా వాక్యం చెప్పింది అంటే, ఎంత తేటగా. 11వ వచనం, 10 కూడాను. ఆయన విడుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఎలా ఆరోహణమై వెళ్ళాడో మేఘములో, అదే రీతిగా ఆయన తిరిగి వచ్చును. ఇదే మన నిరీక్షణ. ఇదే మన నిరీక్షణ. ప్రభువే చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. ప్రభు మాట చూద్దాం. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని విశ్వాసం ఉంచున్నారు, నా విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని నిమిత్తం చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల ఏమంటున్నాడండి? ఎవరుండు? నేనుండు స్థలములో మీరును ఉండులాగునా. ఏంటిది? మరలా అంటేనే ఒకసారి ఇది రెండవ మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఎవరు చెప్పారు ఈ మాట? అపొస్తలులు కాదు, శిష్యులు కాదు, భక్తులు కాదు. ఆయనే, వచ్చే ప్రభువే తన్నోడితో. ఎలా వస్తాడు? మొదటి దశలోని పత్రిక రిఫరెన్స్ చెప్పండి ముందుగా. 4:14 చూడండి. సహోదరులారా, నిరీక్షణ వలె మీరు దుఃఖ ప్రగుణ నిమిత్తము నాకు ఇష్టము లేదు. వినండి జాగ్రత్తగా. యేసు మృతి పొంది తిరిగి లేచనని మీరు, ఇది మళ్ళా విశ్వాసం. ఏమి నమ్మాలి? క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన యెడల అదే ప్రకారము ఎవరు వారు అంటే చెప్పండి. సాధారణంగా సమాధి సమయ వాక్యం చెప్తాం, కానీ
ప్రతి విశ్వాసికి ఇది ప్రభు గారు ఒక సమాజం కలిసిన ప్రసంగం కాదు ఇది. అర్థమైందండి? మన సేవకుల్లాగా ఒక డెడ్ బాడీ ముందు నిలబడో సమాజం ముందు నిలబడే ప్రసంగం కాదు ఇది. సంఘానికి రాసిన ఉత్తరము ఏమంటున్నాడు? యేసునందు నిద్రించిన వారు అంటే చర్చిలో చనిపోయిన వాళ్ళ, క్రీస్తులో నిద్రించుట అంటే ఆయనలో ఉంటూ, ఆయనలో జీవిస్తూ, ఆయనతో అంటుకట్టబడి, ఆయనతో వేరుపారి, ఆయనతో నడుస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన కలిగి నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని, ఎవరు నిద్రించడం అంటే చనిపోయిన వాడు. క్రీస్తువుడు చనిపోయిన వాడిని తిరిగి వస్తే ఆయన తీసుకుని వస్తాడు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, సజీవులుగా ఉండే మనము ముందుగా చరమ గారి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోక ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు, మరలా క్రీస్తునందుండి, ఈ మాట ఎప్పుడు మర్చిపోకూడదు. అందరి కాదు ఈ ధన్యత. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ లేవాలి. ఫస్ట్ లేసేది ఎవరు? ఆయన వారు తీసుకొని పోతారు. మిగతా తర్వాత రెండవదిగా మిగతా అందరు లేపడతారు. తర్వాత తీర్పు. ఆ మీదట సజీవులు చూడ మనము వారితో కూడా ఏకముగా కూడి కొనిపోబడతాం. తర్వాత కాగా సదాకాలం ప్రభుత్వం ఉంటాం. చాలు. ఇది నిరీక్షణ. మరొక 15 అయితే ఇంటికి చదువుకోండి. ఎంత తిరగ చెప్తారంటే శిలలు మార్చబడతాయి, రక్త మాంసాలు దేవుడు స్వంతించుకోలేవు. ఇది ఒక మర్మము. ఇదే మన నిరీక్షణ. ఈ రోజున క్రీస్తు నుండి చనిపోయిన ఆయనను లేపుతాడు, మొదట లేపుతాడు. సజీవులుగా ఉంటే మార్పు పొంది ప్రభు దగ్గర వెళతాను. ఏ స్థితిలోనైనా సదాకాలము ఆయనతో నివాసము చేస్తాం. ఎంతకాలం అంట? మరి ఇక్కడ ఒక గీత గీస్తాడు. మోషే గారు అన్నారు, ఒక భక్తుడు అంటాడు, మోషే గారు ఎంత పక్షపాతో, ఆయన 120 బతికాడు కదా, మనకింద 70-80 అంటాడు. ఆయన ఎంత బతికాడంట? ఎంత బతికాడు? 120. మనకేం చెప్పాడు? ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. ఈయన ఇంకా 30 ఎక్కువ బతికాడు. దేవుడు కృప చూపాడు. ఆయన గురించి రాయబడే మాట తెలిసిన మోషే గారి గురించి, చివరి శ్రమంలో కూడా కొండకి వెళ్ళాడు కదా. మొహాలు నొప్పులు, కాళ్ళు నొప్పులు ఉన్నాయి. మంచాన పడ్డాడా? లేదు. చూపు దక్కలేదు. దేశమంతా చూపించాడు అంతే. కొండ ఎక్కి ఏ వయసులో? 120 ఏండ్ల వయసులో. అందుకే యెహోవాల బలం పొందేవారు, యెహోవా వలన కృప పొందినవాళ్ళు కానీ ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. నూతన శక్తి, నూతన బలం ప్రభుత్వాడు మోషే గారికి. ఆ నిరీక్షణ ఏంటి? వాగ్దాన దేశం. మన నిరీక్షణ ఏంటి? పరలోక రాజ్యం. ఈరోజు మన జీవితాల్లో ఏదైనా సరే ఈ నిరీక్షణను గూర్చి మనం సిగ్గుపడినిచ్చినా, మర్చిపోజేసినా అది అపవాది కార్యమే. ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ప్రభు వస్తున్నాడు, నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకుపోతాడు. సదాకాలం ఆయనతో నేను ఉంటాను. యుగాలైన సన్నిధిలో, అనిత్యరాజ్యములో ఎక్కడ ఉంటామో కూడా ప్రభు తేటగా చెప్పాడమ్మా. చూడు, ప్రణగ్రంథానికి వెళ్ళి ఒక్కసారి ప్రణగ్రంథంలో మనం చూసినట్లయితే మనం ఉండే చోటు ఎలాంటి చోటు తెలుసా? ఎంత తేటగా వాక్యం చెబుతుంది అంటే, ఎంత తేటగా. 21:1 అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము ఇక లేదు, మరియు
నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, ఈ యెరూషలేము కాదు, మనం వెళ్ళి యాత్ర చేసి వస్తామే ఆ యెరూషలేము కాదు, అది కూడా భూమితో పాటుగా గతించిపోవాలి. నూతన యెరూషలేము. చూడండి ఏమంటున్నాడు, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమున దేవుని యొద్ద నుండి దిగవచ్చును చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, ఆయన ప్రజలై ఉండును. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పవిందమును తుడిచివేయను. మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు ఏమటి సంగతులు? ఏదేను వనములో పోగొట్టుకున్నవన్నీ తిరిగి దేవుడు ఇస్తున్నాడు. ఏదేను వనములో ఆజ్ఞాతిక్రమము ద్వారా మానవుడు సంపాదించిన ప్రతిదీ ఇదిగో ఇక్కడ తీసివేస్తాడు దేవుడు. కన్నీరు, దుఃఖము, చెమట, మరణము, వేదన, భయము ఇవన్నీ కూడా. తర్వాత అంటాడు చూడదేతో ఇంకా తెడగా చెప్తాడు 11వ వచనము, దాని అందరి వెలుగు దగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రక్తమును పోలి ఉన్నది. ఆ పట్టణముకు ఎత్తైన గొప్ప ప్రాకారం ఉంది. 12 గుమ్మాలు ఉన్నాయి. ప్రతి గుమ్మ దగ్గర 12 మంది దేవతలు ఉన్నాయి. ఒక్క గుమ్మ దగ్గర విశాల 12 గోత్రముల పేర్లు ఉన్నాయి. అక్కడ తూర్పున 3 గుమ్మాలు, ఉత్తరం 3, దక్షిణం 3, పశ్చిమ 3 గుమ్మాలు ఉన్నాయి. ఆ పట్టణ ప్రాకారము 12 పునాదులు కలిగింది అంటుకుంటూ వరుసగంటూ వస్తాడు. 18వ వచనము, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడింది. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణము అంటే బంగారు వీధులు. ఇదే మనబడే పాట. ఆ పట్టణ ప్రకార పునాదులు అమూల్యమైన నానావిధ రక్తములతో అలంకరింపబడి ఉండను అని రత్నాలను చెప్పుకుంటూ వచ్చాడు. 22 అంటాడు, దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు. ఇక గుడులు ఉండవు, మందిరాలు ఉండవు. ఎందుకు? ప్రభువుని చూస్తున్నాం కదా. సర్వాధికారి అయిన దేవుడు ప్రభువును గొర్రె ప్రయోగానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చూడనక్కర్లేదు. దేవుని మహిమయ్య దానిలో ప్రకాశిస్తుంది. గొర్రె పిల్లయ్య దాని దీపము. జనులు దాని వెలుగునందు సంచరింతురు. పురాజులు తమను తీసుకొస్తాయి. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మలు పడినంత మాత్రం వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను తీసుకొస్తారు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడో కూడా దానిలో ప్రవేశింపడు. ఎక్కడ ఉండబోతున్నావు కూడా చెప్పాడు. మరుగు చేయలేదు ఆయన. ఏ స్థలంలో ఉండబోతున్నావు ఇంకెక్కడ ఉండకూడదు చెబితే ఇంటికి వెళ్ళి చదువుకోండి. జవు నది, సింహాసనము, జవువృక్షము, శాపగ్రస్తం మీద ఉండదు. ప్రభు వారి మీద కాంతిగా ఉంటాడు. ఇవన్నీ రాసుకొచ్చాడు. ప్రభు చూపించాడు యోహాను గారికి మన భవిష్యత్తు మనకు ఉండబోతూ ఉన్నాము. ఇది మన నిరీక్షణ. ఎవరికిది చెప్పాలి. ఎవరికిది? పూర్తి సమాధానం రాల. ఎవరికమ్మా ఈ పట్టణం? ఉద్దేశం సరిపోద్దా? జీవగ్రంథమందు పేరు రాయబడ్డవాడు అసలు అక్కడ ఇచ్చాడు కదా. ఏ గ్రంథం అది? ఎవరి పేరు రాయబడింది, ఎవరి పేరు రాయబడదు? జవాబుడు అక్కడ చూడదు. అయితే ఎవరి పేరు రాయబడదు? నిషిద్ధమైనది అనగా దేవుడు నిషేధించినది. ఏంటది? దేవుడు. తర్వాత అసహ్యమైనది. ఎవరికి అసహ్యం? దేవునికి. బైబిల్ ఉన్నాయి లేవా? యెహోవా అసహ్యమైన వారు కలవు, ఈడు ఆయనకు హేయములు. సమతలు లేదా? నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైన దానిని జరిగించే ప్రతివాడు అడుగు పెట్టడు. నిషిద్ధమైన
దేవుడు కాదు అన్నా, దేవుడు వద్దు అన్న వాటి చేస్తున్నావా? లేదు దేవునికి అసహ్యమైన జీవితం నీలో ఉందా? దేవుడు చేస్తాం నిలువెచ్చని జీవితం నా నేను ఉమ్మి ఎప్పుడు వస్తాయి? అసహ్యమైన ఉంటాయి కదా. అసహ్యమైంది రోడ్డు మీద దారి మీద కనపడింది అనుకోండి, ఏ వస్తువు అంటే నోట్లో నుంచి అభద్రమైనది, అసహ్యమైంది, నిషిద్ధమైనది, అబద్ధమైనది. అబద్ధమైనది అంటే ఏంటి? నిజమైన దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన పద్ధతుల్లో వ్యర్థమైన ఆరాధన చేసేవాళ్ళు. అబద్ధము, అబద్ధపు దేవుళ్ళు దేవతలు, అబద్ధ భక్తి, అబద్ధపు ఆరాధన వీడు జరిగించేవాడు ఎవడు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. జ్ఞాపకం చేస్తున్నాను. మన నిరీక్షణ మనం ఒప్పుకున్న దాన్ని అంతవరకు కాపాడుకొని విశ్వసించిన దాని మీద నిలబడి ప్రభువును వస్తున్నావు నిరీక్షణ కలిగి ఎదురు చూచేవారే మరి ముఖ్యంగా ఆ నిషిద్ధమైన వాటిని దూరంగా ఉంటూ, ఆయనకు అసహ్యమైన వాటికి దూరంగా ఉంటూ, అబద్ధమైన వాటికి దూరంగా ఉంటూ వారి వస్త్రములు మలినము కాకుండా కాపాడుకొనివారు. వస్త్రం అంటే రక్షణ, రక్షణ వస్త్రము. జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నిరీక్షణ నీకుందా? ఈ నిరీక్షణ తగిన జీవితం నీకుందా? రాబోతున్నాడు కదా. ఈ లోకములో మన జీవితం ముగిసిన మరుక్షణం ప్రభువుతో నీవు నేను ఉండాలి కదా. ఇంకెక్కడికి వెళ్తావు ఆయన తప్ప? రెండే రెండు గమ్యాలు. ఇదిగో ఈ పరలోక పట్టణమా, లేదు నిత్య నాశనం. దాన్ని కూడా చెప్పాడు అక్కడే, అదే అధ్యాయంలో చూడదైతో 20వ అధ్యాయం చూడదైతో 14వ వచనం. మరణమును మృతుల లోకమును, ఇక మరణం ఉండదేడా? మరణం కూడా ఏడ ఉందంటే అగ్నిగుండంలో, నరకంలో. మరణమును మృతుల లోకము అగ్నిగుండం వేయబడెను. ఈ అగ్నిగుణము రెండవ మరణము. మళ్ళా ఇదే క్లాస్. ఎవరి పేరైనా, ఎవరి పేరు కింద 4 అనేసి, ఎవడైనా జీవనందమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో. ఇందాకేమో రాసిన వాళ్ళు ఎక్కడ ఉంటారంట? వ్రాయబడకపోతే ఆ రెండే. మరి జీవనం రాయబడాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి జీవనం పేరు రాయబడాలంటే? మోసే దేవుడు అంటాడు చూస్తారు. చూడండి మానవ ఏంటంటే 32లో చూడండి, నియమకాండంలో దేవుడు ఏమంటాడు? మోసే అడుగుతాడు, అయ్యా నా పేరు తీసేయి, నీవు వారి పాపములు ఒకవేళ భరించవలసి దేని ఎడలా నువ్వు రాసిన నా పేరు దురిపోయి అంటే ప్రభు అంటాడు. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి, అర్థమైందా? ఎవడు నా ఎదుట పాపము చేసెనో, తప్పిన కుమారుడు ఏమంటాడు? తండ్రి పరలోకానికి విరోధంగా నీ ఎదుట ఏం చేస్తాడు? పాపం. తప్పిన కుమారుడు చెప్పండి, ఓ మాట చెప్పాలి. తప్పిన కుమారుడు పాపం ఏంటి? మనం అనుకుంటాం దేవునికి ఏం చేశాడు? తండ్రికే కదా. తండ్రి ఆస్తి తీసుకొని పోయాడు, వాడు ఆస్తి వాడు ఖర్చు పెట్టుకున్నాడు, ఏదో తిప్పలబడ్డాడు, చెడుకు బుద్ధి వచ్చింది, తండ్రి కాడికి వచ్చాడు. వచ్చాననే మాట ఏంటంటే, తండ్రి పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం. పరలోకానికి విరోధం అంటే ఏంటి? దేవునికి విరోధంగా. ఎలా చేసి దేవుని విరోధంగా? ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమమే. ఏంటి ఆజ్ఞ? తన తల్లినైనను తండ్రినైనను దృష్టించేవాడు ఏం చేయాలమ్మా? ధర్మశాస్త్ర కాలంలో మనం ఉంటే ఒక్క పిల్లలు కనపడ్డారు, ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి. తెలుసా మీకు? దీంతో తల్లిదండ్రులు కానీ న్యాయపతి దగ్గరికి సంఘపతి తీసుకొచ్చాయా నా మాట పెట్టలేదంటే వెంటనే సంఘమంతా కూడి రాళ్లతో చావా. మరొక ఆజ్ఞ, ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలు మరొకటి ఉంది కదా. నీవు నేను నీకు ఇచ్చిన దేశమందు
నీవు దీర్ఘాయుష్గా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. బైబిల్ కాస్త గుర్తు చేశాను. తండ్రి చనిపోతే ఆస్తిలో భాగం రావాలి, బతుకున్నప్పుడు కాదు. యూదుల ఆచారం కానీ వాక్యానుసారంగా తండ్రి చనిపోయిన పిదప కుమారులకు ఆస్తి ఇవ్వాలి, బతికుండగానే రాయి. అంటే తండ్రి ఏమైనట్టు? వాస్తవా కాదా? ఎప్పుడు పంచుతాండి ఆస్తులు? చెప్పండి, మీరు చెప్పండి. అదే క్రమం మీరు మనకు కూడా వస్తుంది. తండ్రి చనిపోయిన తర్వాత ఎంతమంది ఉంటే వాళ్ళ పేరు మీద ఉన్నదేదో అప్పులో అన్నీ పంచుకోవాలి. తండ్రి బ్రతుకుండగానే పంచితే అర్థం ఏంటి? బతుకుండగానే చంపారు. అందుకంటున్నాడు, తండ్రి పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను. ఇంకొకరు ఉన్నారు, ఇదే మాట అన్నాడు యోసేపు. ఏమంటాడు చూడండి, యోసేపు ఏమంటాడు చూడండి. అయితే పోతీఫరు భార్య ప్రేరేపిస్తే దేవుని విరోధంగా ఈ పాపం ఎట్లా చేస్తా? ఎవరి విరోధంగా? దేవునికి విరోధంగా. చూడండి అయితే అది కాండంలో చూద్దాం ఒక్కసారి. నీవు యోసేపు జీవితం మా పోతీఫరు విషయంలో, పోతీఫరు భార్య విషయంలో అప్పగింపలేదు కాబట్టి నేను ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము. అర్థమైంది? ఎవరి విరోధంగా? దేవునికి. అంటే గమనించండి, మనము చేసే ప్రతి పని దేవుడు లెక్కిస్తూనే ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఏ ఒక్కటి నువ్వు మీరినా కూడా ఎవరికి విరోధం? అది దేవునికి. నీ పొరుగువానికి కాదు, నీ పొరుగువానికి కాదు, లేదా నీ అన్నదమ్ములకు కాదు, నీ తండ్రి కాదు, నీ తల్లి కాదు, దేవునికి విరోధమైన పాపము. అందుకే ప్రాణంలో రాయబడే మాట చూడండి, దేవుడు ముందు ఎవడి పేరు రాయబడకపోతే వాడు నిత్యరాజ్యంలో నిలిచిన వాడికి లేదు. మోషే దేవుడు అంటున్నాడు, నాకు విరోధముగా పాపము చేస్తే వాని పేరు జీవనం నుంచి తుడిచేస్తాను. తుడిస్తే ఏమైపోద్ది? చెప్పండి, తుడిస్తే ఏమైపోద్ది? చెప్పాలి, తుడిస్తే ఏమైపోద్ది? ఇక నిత్యత్వంలో స్థానము లేదు. మరి ప్రభువు చెప్పాడు, దేవునికి విరోధమైన పాపాలు చెప్పాడు, లిస్ట్ ఒకటి ఇచ్చాడు. చూద్దాం అదే ప్రకటన 21 చివరి వచ్చు. మొట్టమొదట పిరికివారు. పిరికివారంటే ఇది మామూలు భయం కాదు, ఇది దేవునికి విరోధమైన పిరికితనం. 10 మంది ముందు నీ విశ్వాసాన్ని ఒప్పుకోలేని పిరికితనం. మరో మాట చెప్పమంటారు? వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, రక్షణ తెలుసు. 10 మంది ముందు సాక్ష్యం చెప్పాలంటే ఏమొస్తుంది? భయం. దాన్ని ఏమంటారు? పిరికితనం. ఇది దేవుని గురించిన పిరికితనము. పిరికివారు అనగా ప్రభు అంటాడు, చూస్తారండి, ఎవడు ఇతర ముందు ఒప్పుకుంటాడో నేను వాడిని తండ్రి దగ్గర ఒప్పుకుంటాను. ఎవడు ఎరగనంటాడో నేను వాడిని ఎరుగనందును. అనేకులము మన విశ్వాసాన్ని కప్పిపెట్టుకుంటాం లోకం కోసం. ఎందుకంటే మన విశ్వాసము, మనం దేవుని బిడ్డమని తెలిస్తే లోకం చిన్న చూపు చూస్తేమో కదా, బయటికి వెళతావు. నీ ఉద్యోగ స్థలంలోనూ, నువ్వు పనిచేసే చోట నువ్వు విశ్వాసే కనబడవు. కారణం ఏంటి? వీళ్ళు క్రైస్తవులు అంటే తక్కువ చూపు వస్తేమోనని భయం. అందుకే ప్రభు అంటాడు, ఫస్ట్ లిస్ట్ ఎవరంటే ఇతరుల ముందు తను ఒప్పుకోనోళ్ళు, పిరికివారు. ఎందుకు బైబిల్ దేవ మందిరానికి? పిరిగితనమే కదా. మధుదేవు ఎందుకు దేవు మందిరానికి బైబిల్ ఎదుగుతావు? పిరిగితనమే కదా. ఎవరేమనుకుంటారో భయం. ఎందుకంటే మన బ్రతుకు తెలుసు అందరం ముందు.
మిగతా వారం రోజులు ఎలా ఉంటుందో తెలుసు. ఆదివారం కాగానే బయట పట్టుకుని వస్తే ఎగతాళి చేస్తారు. వస్తా కాదు అనరా అంటారు అనరా. 6 రోజులు నీ ఇష్టానుసారంగా జీవించి 7వ రోజు ఆదివారం రాగానే తెలగ పోసుకొని తెలచీర తెల్ల బట్టలు కట్టుకొని తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకొని బైబిల్ పుట్టుకోగానే ఏమంటారు అందరూ. అందుకే ఏ చోటని పెట్టాలో, ఏ బ్యాగులో పెట్టాలో, ఏ కవర్లో చుట్టాలో. ఏ కవర్ అది? బట్టల కవర్లో కదా. ఏ బుట్టలో పెట్టాలో, అడుగులు పెట్టిపోయిన బాక్సులు పెట్టాలి. దీని ఏమంటారు? పిరికి. ఒప్పుకుంటాడా ప్రభు? ఫస్ట్ పేరు అదే, పిరికివారు. అనగా ఆయన నామాన్ని ప్రకటించడానికి, సాక్ష్యం అవడానికి భయపడేవారు. ప్రభు చెప్పింది ప్రసంగాలు చేయమని కాదు. ఫస్ట్ ప్రతి విశ్వాసి ఎలా ఉండాలంటే సాక్షులుగా ఉండాలి. అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలోనే ప్రభు ఇచ్చిన బాధ్యత తెలుసండి. అసలు విశ్వాసికి శిష్యులు కూడా ఇచ్చాడు ఈ మాట. మొదటి అధ్యాయం మీరు యోదయలో గలిలయలో వరుసకొని చెప్పుకొస్తారు చూడదైతే. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు నాకు శక్తిని పొందుదురు. యెరూషలేములో, యోదయ సమర దేశంలో బూదిగంతం వరకు నాకు సాక్షులై. సాక్షులంటే ఏంటి? సాక్షులంటే మనలో ప్రభువు కనబడాలి, మన మాటలో దైవ భయం కనబడాలి, ఇతరులు మనలో ప్రభువును చూడగలగాలి. అందుకే పౌలు గారు అంటారు, మీరు క్రీస్తు పత్రికలు కారా అంటారు. ఎవరు మనం? క్రీస్తు పత్రికలు. సాక్షులై ఉండాలి. నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇన్నేళ్ల విశ్వాస జీవితం, ఇన్నేళ్ల భక్తి జీవితం, నిరీక్షణ సరిగా లేకుంటే ఒక స్తంభం కూలిపోయినట్టే. నిలబడగలమా? ఒకడు కూలిపోతే ఒక స్తంభం. జాగ్రత్త. క్రైస్తవ జీవితానికి పునాది, మూల స్తంభ, ఈ మూటిని అంతం దాకా కాపాడుకోవాలి. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ. ప్రేమకి వెళదాం, విశ్వాసానికి వెళదాం. ఎంత తేటగా ఉంటుందంటే విశ్వాసాన్ని గురించి లోతైన సత్యాలు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసాన్ని గురించి ఒక నిర్వచనం చెప్పి ఎక్కడ చెప్పండి? హెబ్రీ పత్రిక 11లో. హెబ్రీ పత్రిక 11లో దేవుడే మన విశ్వాసంగా దేవుడు నమ్మటం అంటాం. విశ్వాసాన్ని నమ్ముకోవడం కాదాడా. హెబ్రీ 11:1 విశ్వాసమనున్నది నిష్ఠ అంటే ఏంటి? ఎదురు చూస్తున్న వాటి యొక్క నిజ స్వరూపమును. రెండవది అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు చాలు. ఏంటంటమ్మా? ఇందాక నిరీక్ష చెప్పుకున్నాం కదా. ముందుగా ఏది ఎదురు చూస్తున్నామో అది నిజం అంటానికి అదృశ్యమైనవంటే కనబడనివి. ఒక మాట అడుగుతాను. ఒకవేళ ఈ రోజున కానీ మనము పాతాళంలో ఉన్న ధనవంతుల స్థానంలో ఉంటే మన మనసు పొందుతాం వెంటనే. ఎందుకు? నరకంలో ఉన్నాడు, దూరంగా కనబడుతుంది, పరదేశు కనబడుతుంది. ఎవరికి? ధనవంతునికి. లోకాస్వాద రోజు చెప్పాడు, ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో ఏం పడుతున్నాడు? యాతన. ఒకవేళ ఈ భూలోకంలో కానీ మనకు కానీ దూరంగా పరలోకం, దూరంగా నరకం కనపడతా, ఆ కేకలు, ఆ స్థుతి కనపడతా ఉంటే ఎవడు పాపం చేయడు. అంతేనా? ప్రతోడు దేవా స్తోత్రం అంతా తిరుగుతాడు అందరూ. ఇంకా సేవకుల మళ్ళీ, వాక్యం మళ్ళీ, ఏం మళ్ళీ అవి కనబడతా ఉంటుంది. అలా దూరంగా చచ్చిపోయిన నేరుగా ఇడిపోయి పోతా ఉండి నువ్వు చూస్తావు అనుకోండి, పాపం చేస్తావా చెప్పండి? అదే అదృశ్యమైన వాటిని నమ్మటమే విశ్వాసం. కనపడతా ఉండి అదిగో నరకం, అదిగో ఈ చచ్చిపోయాడు మొత్తం నరకానికి అని తెలుస్తుంది అనుకోండి, నేను ఆ దారిలో బావు. ఆ ధనవంతంతా కూడా అదే, అయ్యా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నాలాగా బతుకుతున్నారు, వాళ్ళు కూడా ఈ వేదకలు చూడకు రాకుండా లాజరును పంపు. ధనవంతుడు బతికాడు కానీ దేవుడు భయం లేకుండా బతికాడు. నరకముందని తెలుసు, పరలోకముందని తెలుసు కానీ
ఇదిగో దాని తగిన జీవితం అతనిలో లేదు. సరైన విశ్వాసం లేదు. విశ్వాసం అంటే కంటి కనబడి నమ్మటం కాదు. అది ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. జ్ఞాపకం చేస్తున్నా మన విశ్వాసం ఏంటి? ఎవరైనా పరలోకం వెళ్ళొచ్చారా చెప్తే నమ్ముతాను. ఎవరైనా నరకానికి పోయి వచ్చారా? ఈ మధ్య బాగా ఎక్కువ పోయినాయి. నరకంలో 7 రోజులు 7 రాత్రులు, నరకంలో 7 గంటలు వీడియోలు ఎక్కువైపోయినాయి. చూసారా? పంపడ ప్రభు ధనవంతునే బతిమైతే పంపల. భ్రమ కళలు, భ్రమపరిచే ఆత్మలు అవన్నీ కూడా నరకానికి పోయి స్వర్గానికి పోయి తిరిగి వచ్చేవాళ్ళు అరుదు. ప్రభుత్వ తప్ప గొప్ప గొప్ప వాళ్ళకి ఒక ఏలియన్ మాత్రం పంపాడు సౌలు కోసం, సమూయేలు మాత్రం పంపాడు సౌలు కోసం. అంతే, తిరిగి ఎవడు రాలేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకవేళ నీకు దూరంగా నీ దగ్గరగానో నీ ఇంటి నీ ఊరి బయటనో నరకం ఒకటి ఈ పక్క నీ పరలోకం ఉన్నట్లయితే ఖచ్చితంగా నమ్ముతాం మనం. నరకానికి పోయేవాడు ఒక్కడున్నాడు, మందిరం నిద్రపోయాడు కూడా ఒక్కడున్నాడు. ఎంత నిద్రపోయేవాడమ్మా? ఎందుకు తెలుసుగా? మందిరం నిద్రపోయి అడగపోతారు చెప్పండి. నరకం ఏడు కానీ అడుగుతాడు లెక్క. నరకంలో ఏడు కానీ జవాబు చెప్పాలి దేవుడికి. ఏమని ఏమని ముసుగేస్తున్నాడు కూడా లెక్క చెప్పాలమ్మా. వాక్యం ఉందగా, ఏం చెప్పాడు దేవుడు? ఇప్పుడు సరి చేస్తున్నారు అందరూ. నరకంలో ఏడు కానీ ఏమ్మా ఏం చేస్తావు నేను చెప్పిన ఆజ్ఞ అడుగుతాడు. అడుగుతాడమ్మా, ప్రతి లెక్క చెప్పాలి. ఆటు తిరిగేవాడు కూడా లెక్క చెప్పాలి. ఎటు తిరిగేవాళ్ళు దేవుని సెలవు అడుగు తిరుగుతారే వాళ్ళు రేపు లెక్క చెప్పాలి. నరకం లేడు కానీ ఆయన నిలబడి సమాధానం చెప్పుకోవాలి. వాస్తవం. జాగ్రత్త. మన కళ్ళ ముందు ఉంటే నమ్ముతాం, మన కళ్ళ ముందు జరిగితే విశ్వసిస్తాం. కానీ ఇది ఆత్మల లోకం కదా, అదృశ్య లోకం కదా. ఎవడైనా సరే క్రీస్తునందు విశ్వసించి రక్షణ పొంది మారు మనసు పొంది పశ్చాత్తపడి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రాకడకై ఎదురు చూస్తూ ఆయన వస్తున్నాడు, నా కోసం వస్తాడని విశ్వసిస్తేనే రక్షణ. ఇదే క్రీస్తునందు విశ్వాసం. ఇదే నా కోసం చనిపోయాడు, నా కోసం మరణించాడు. మరి పౌలు గారు రాస్తారు చూడండి, అపొస్తలుల 16వ అధ్యాయం చూసినట్లయితే చరసాధికారితో ఆయన అంటున్న మాట చూద్దాం. చరసాధికారితోటి అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? అందుకు పౌలు గారు శీల చెప్పిన మాట చూద్దాం. 30వ వచనం, వారిని వెలుపల తీసుకువచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయలేదు. నేను అనుకున్నాడు రక్షణ పొందాలంటే పాటలు పాడాలి. ఇప్పుడు దగ్గర పాటలు పాడుతున్నారుగా. చేస్తారు ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంకేం చేస్తున్నారు? ప్రార్థన. మళ్ళా అనుకున్నాడు మందిరం పోయి పాటలు పాడితే పరలోకం ఏంది? ఫస్ట్ పాట పాడితే నేరుగా ముందు సీటు. ఫస్ట్ ప్రార్థన నేను చేస్తే ఓ ప్రత్యేకమైన సింహాసనం పక్కన అనుకున్నాడు. ఎవరు? అయ్యగారు. ఎవరు అయ్యగారు? చెరసాల అధికారి. అందుకే ఇప్పుడు అసలు పాటలు పాడుతున్నారుగా. అందుకని అయ్యలారా రక్షణ పొందాలంటే నన్ను ఏం పాడపడమంటావా? ప్రార్థన చేయమంటావా? ఏం చేయమంటావు? ఏమీ కాదు. ఏం చేయాలా? ప్రభు అయినా యేసునందు విశ్వాసం ఉంచు. ఏం చేయాలంట? ప్రభు అయినా ఏ విశ్వాసం? ఏంటి అవిశ్వాసము? ఏంటి ఆయన పట్ల విశ్వాసం ఏంటి? నువ్వు దేవుడు అయ్యా అంటావా? నువ్వు రాజు అయ్యా అంటావా? ఆరాధన అరవటమా? ఏంటి అవిశ్వాసం? యేసు ప్రభు నోటితో హృదయంలో నీ కొరకు పుట్టాడు ఆయన, నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, మహిమను విడిచిపెట్టి నీ కోసం వచ్చాడు ఆయన. మన వలే జీవించాడు, మన వలే ప్రతి శోధన సహించి పాపం లేని ఉన్నాడు.
మనందరి కోసమే సిలువ వేయబడ్డాడు. నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. ఆయన కార్చిన రక్తం ద్వారానే పాప క్షమాపణ. ఇది నమ్మాలి. ఇది నమ్మి విశ్వసించి రక్షకునిగా హృదయంలో చేర్చుకుంటే అప్పుడు ఇదిగో ఈ రెండవ స్తంభం స్థిరంగా ఉంటుంది. మనం ఏం నమ్ముతామంటే సాధారణంగా నా ప్రభు యెహోవా రాఫా స్వస్థపరిచేవాడు, నా ప్రభు శక్తిమంతుడు, నా ప్రభు అద్భుతాలు చేస్తాడు, నా ప్రభు నా కుటుంబాన్ని సరి చేస్తాడు, వీటికన్నా ముఖ్యంగా నా ప్రభు నాకు రక్షణ ఇస్తాడు. ఓ మాట చెప్పరా, స్వస్థపరుస్తాడు కాదని లేదు. ఆయన ఇచ్చే స్వస్థత ఈ లోకంలో ఎవడవలేడు. అయితే ఆ స్వస్థ తర్వాత కూడా ఒక దినాన మరలా రోగి కావాలి. వృద్ధాప్యం అంటూ వస్తుంది. ఈ వృద్ధాప్యంలో చెప్పలేని ఏమన్నా చెప్పండి. ఇప్పుడు బాగుందిలే మనకు అందరికి కదా, బాగా తింటున్నాం, ఇనుము కూడా అరిగించుకుంటున్నాం, బాగానే ఉంది కదా, నడుస్తున్నాం, ఎగురుతున్నాం. ఒకరోజు వస్తుంది ప్రభు గారిని తొందరగా పిలవకపోతే, ఆయన రాకడ ఆలస్యమైతే ఇవన్నీ బాల్యము, యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యం, ఇవన్నీ మన దశలు దాటుకుంటూ పోవాలి. ప్రసంగాలను చక్కగా చెప్తాడు చివరి 2వ అధ్యాయంలో కదా, దుర్దినములు ఏ దినాలయ్యి, దుర్దినాలయ్యి, వీటి ఎందుకు నాకు సంతోషం లేదు అని చెప్పి రోజు రాకముందే నమ్ముకో దేవుణ్ణి. ఇంటికి కావాలి వారు ఉడుకుతారు. కిటికీలు కూడా చూసేవాళ్ళు కనపడవు, కళ్ళు కనపడవు, చెవులు నిలబడవు, నడుము వంగిపోద్ది. ఇక అన్నీ అయ్యే. ఇక ఆ భాష చెప్పుకొచ్చాడు ఆయన జ్ఞానంతో. కళ్ళు ఊడిపోతాయి, తినసేవాళ్ళు తినేవాళ్ళు లేరు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అవన్నీ దాటిన తర్వాత అకస్మాత్తుగా నిశ్శబ్దము, దారి యొద్ద కొండ పగులును. అంటే ప్రాణం. అప్పుడు ఏంటి పరిస్థితి? 100 ఏళ్ళు బ్రతికినా, 30 ఏళ్ళకే పోయినా, చివరికి మనం చేరవలసింది ఒకే ఒక చోటుకి, క్షేమకరమైన చోటు. అది ప్రభువే కావాలి, ఆయన సన్నిధే కావాలి. అక్కడ చేరాలి అంటే ఆయన నమ్మాలి, ఆయన ఈ లోకంలో ఉండగానే కలిగి జీవించాలి, ఈ లోకంలో ఆయనతో సహవాసం చేయాలి. కొంతమంది వెళ్ళారంట ప్రభు కాడికి వెళ్ళి, అయ్యా మేమయ్యా మమ్మల్ని గుర్తుపట్టలేదా, మీ నామాన్ని అబ్జర్వ్ చేయలేదా, మీ నామాన్ని దేని వెళ్ళకుంటుంది. ప్రభు అంటాడు, అక్రమము చేయవాళ్ళారా మీరు నాకు తెలియదు. అదేంటి? ప్రతిరోజు ఆయన పేరే, ఏ పని చేసినా ఆయన పేరు మీదే. ప్రభు ఏందలా అన్నాడు? క్రమము లేని జీవితము. విశ్వాసిగా క్రమపరచబడాలి, సరిచేయబడాలి. ఆయన బిడవుగా, ఆయన కుమార్తెగా ఆయన తగ్గట్టు బ్రతకాలి. లోకముతో పొత్తు లేదు నీకు, ఇక రెండు కుదరవు. విశ్వాసికి అవిశ్వాస సంబంధము లేదు, వెలుగు చీకటితో పొత్తు లేదు. లోపల తేడా చెప్తాడు. మనం ఏం చేస్తున్నామంటే అక్రమమైన అనగా రెండు కలిపిన జీవితాలు, రెండు కలిపిన జీవితాలు. జాగ్రత్త. అందుకు ప్రభు అంటాడు, మోసపోవద్దు, దేవుడు ఏమి విత్తుదామో దాన్నే వస్తాం. సరైన విశ్వాసము ఆయన మాత్రమే విశ్వాసము, ప్రభువునందు మాత్రమే చావైనా బ్రతుకైనా. ఎవరో ఏదో చెప్పారు, వాడ జరిగిందని చెప్పి కష్టం రాగానే, ఆపద కలగగానే జీవనాలు విడిచిపెట్టి పరిగెత్తి వెళ్ళామనుకోండి. బైబిల్లో ఆసా ఒక రాజు ఉన్నాడు. తెలుసా జీవితం ఏమైందో? ఆసా పాదములో పుండు పుట్టింది, క్యాన్సర్. వాక్యం లేబడ్డది చక్కని అంటే హిజ్కియా కూర్చుందిగా. ఏం చేస్తాడు హిజ్కియా? ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు, ఆయుష్. అదే వరుసలో ఆయన తర్వాత ఆశ చెప్తూ
ఇతడు దేవుని ఆశ్రయింపక వైద్యులను పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకున్నాడంట? వద్దల్లా వైద్యుల దగ్గరికి. కానీ దృష్టాంతం ఎవరి మీద? ఎవరిని పట్టుకున్నాడు? ఎవరిని పట్టుకోవాలి? అది ఆ తేడా గుర్తుపెట్టుకోవాలి. భయంకరంగా మాట జరిగితే ఈజీగా గురించి మనం చెప్పుకోవాలి. పక్కన ఆస్తి కనపడి అనుకోండి, అయ్యో అనిపిస్తుంది. దేవుని నమ్ముకోక, దేవుని పట్టుకొనక డాక్టర్లను పట్టుకున్నాడు. ఊర్లో కూడా సమాజం చేయాలి, తీసుకెళ్ళి దూరంగా. పాదంలో జబ్బు పుట్టి. ఏది విశ్వాసము? వింటున్నాం ఎన్ని వింటామో. మరి విశ్వాసం దగ్గర వచ్చేసరికి ఎవరైతే చెప్తే ఈ ఒక్కసారి కదా చూసుకుందాం ఏముందాడు. నువ్వు మోకరించి ప్రభువుని అడిగితే ప్రభునికి సహాయం చేయడా? ఇజ్జియా జీవితం ధ్యానం చేస్తూ గుర్తు చేశాను. యెషయాను కూడా అనలేదండి. ఇజ్జియా ప్రవక్త కదా. యెషయా వార్త తెచ్చింది ఎవరు? నువ్వు బ్రతకవచ్చు వస్తున్నావు, వార్త తెచ్చింది ఎవరు? గొప్ప ప్రవక్త. 4 రోజుల కాలంలో ప్రవక్త అయిన ఉజ్జియా, యోతాము, ఆహాజు, ఇజ్జియా ప్రవక్త అయిన దేవుడు దర్శించాడు. దేవ దర్శనాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ మాట చెప్పగానే, అయ్యా నా కోసం ప్రార్థన చేయని అడగొచ్చుగా? నేను అడుగుతాను. మనం చేసే పనేదేగా. ఒక మంచి దేవుడు ఎదురబడ్డాడండి, టీవీలోనో నీ దారిలోనో ముందు అడ్డం పడి నా కోసం ప్రార్థన. అంతేనా? చెప్పండి. అంటే నువ్వు చేస్తే కాదంటాడా నీ తండ్రి? అంటే నీకు దేవునితో సహవాసం లేదు, దేవునితో నిజం సరిగా లేదు కాబట్టి పరిగెత్తున్న వాడికడికి. స్వస్థ కూడాలంటే పరిగెత్తావు, తైలాభిషేకాలంటే పరిగెత్తావు. మనసు ఎవరు వచ్చాడు మన ఈ మధ్య తైలాభిషేకం కోసం. బాగుంది విశ్వాసం వచ్చేసరికి ఫోన్ పెట్టేసి, ఎక్కడికి వెళ్తున్నావు అన్నా. అయ్యా ఒంగోలు వస్తున్నాను అన్నాడు. ఏంది నా కాడికి అన్నా? కాదు కూడుకుంది తైలాభిషేకం అన్నాడు. మంచిది, బాగుంది విశ్వాసం అంతే ఫోన్ పెట్టాడు. ఇంతవరకు మళ్ళీ ఫోన్ చేయలే. తిడతాను భయం. వాస్తవం కాదా? నీకు విశ్వాసం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే, నీ విశ్వాసము స్థిరమంది అయితే నీ దేవుడు నీ ప్రార్థన వినడా? వింటాడు. ప్రభు అంటాడు, నమ్మితే నువ్వు గొప్ప కార్యాలు. ఎవరు నమ్మితే? మనం. ఫోన్ చేస్తాం, అయ్యగారు బాగలేదండి ప్రార్థన చేయండి. ఓ అలాగే రోజు ప్రార్థన చేస్తాను అంటాను నేను కానీ, నువ్వు కానీ, ఎవడైనా కానీ. తెలుసా? గుర్తుండనే ఉండదు. బాధ ఎవరికి? నీకు. కన్నీరు ఎవరికి? నీకు. దుఃఖం వారికి? నువ్వు మన పెట్టాలి. మాదిరిదా బాధ. కానీ ప్రభువు తెలుసు. ఎందుకు తెలుసా? నువ్వు అడిగితే ఒక చక్కని మాట చూడ హెబ్రీ పత్రికలో ఎందుకు ప్రభువు అంత త్వరగా జవాబిస్తాడంటే, మన ప్రధాన యాజకుడు అని మొదలుపెట్టి 4వ అధ్యాయం కదమ్మా, 4-6 హెబ్రీ పత్రిక రెఫరెన్స్ చెప్పడం ముందు గబుక్కన 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు అంటే ఏంటి? జ్వరాలు, రోగాలు, జబ్బులు, కన్నీరు, దుఃఖము, మరణము, ఇవన్నీ మన వలె మనతో సహానుభవం అంటే ఏంటి? నువ్వు అనుకుంటావేమో యేసయ్యకి జ్వరం రాలేదు, యేసయ్య ఏడవలేదు. మీకు సంగతి తెలుసా? బైబిల్లో ప్రభుత్వ మాట, యేసు ఆకలి కొనేను, యేసు దప్పికొనేను, యేసు అలసిపోయాను, యేసు కన్నీళ్ళు. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఈరోజు నీవు నేను అనుభవించే ప్రతి స్థితిలో ఆయన వెళ్ళాడు. ఆ రోజు ఆకలి తిన్నాడు. అక్కడికి వెళ్ళి అయ్యో ఆకలి అంటే ఆ పోరా అంటాడు. అది ఆకలి బాగా తెలిస్తే తనకున్నది కూడా తీసి, అంతేనా? ఆకలి బాగా తినడికి వెళ్ళి అయ్యో ఆకలి అన్నామంటే ఏమంటాడు? అయ్యో అవునా, నేను కూడా ఒకరోజు ఏ స్థితిలోనే ఉన్నానని చెప్పి ఉన్నదేదో పెడతాడు. అది ఆకలి బాగా తినడు అనుకోండి, నవ్వుతాడు. ఆకలి ఎట్లుంటుంది? అది నాకు ఎప్పుడు కడుపు నొప్పి రాలా చెప్తా. ఉదాహరణకి నువ్వు వచ్చి అన్నా కడుపు నొప్పి ప్రార్థన చేయ అంటావు. నాకు ఆ బాధ తెలిస్తేగా ఆ కన్నీరు రావటానికి. వస్తున్నా కదా? అందుకే బైబిల్ ఉంటుంది, మన ప్రధాన యాజకుడు మన వలె మనతో సహానుభవం లేనివాడు కాదు కానీ సమస్త విషయములలోనూ మన వలనే
అందుకే చివరి ఒక మాట ఉంటుంది, ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి? ఆయన దగ్గరికి. ఎవరు వెళ్ళాలి? మనం వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలి. నీకు ఆయనకు మధ్యవర్తి లేడు. పాదమైన కాలంలో అయితే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అహరోను కావాలి, వాళ్ళ కొడుకులు కావాలి, యాజకులు కావాలి, లేవీయులు కావాలి. ఇప్పుడు అలా కాదు. యేసు క్రీస్తు వారు సులువనం పొందగానే దేవాలయంలో తెర పైన కిందకి రెండుగా చిరిగింది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలం మధ్య ఉన్న తెర. ఎందుకు తెలుసా? డైరెక్ట్ యాక్సెస్ కంటే ఇంకెవడ మళ్ళీ మధ్యవర్తులు. ఏ లేవీయుడో అహరోను వంశస్థులు అక్కడే నీకు నువ్వు ధైర్యంగా వెళ్ళి ప్రభువా అంటే సిద్ధంగా ఉన్నారు. చూడండి, అమ్మ పూర్తి చేయండి. ఒకసారి ముగిస్తాను. అమ్మ పూర్తి చేయండి. సహానుభవం లేనివాడు కాదు కానీ సమస్త విషయంలో మన వలె శోధింపబడినను ఆయన పాపలేనుగా ఉన్నాడు కనుక మనము కనికరింపబడి ఏ సహాయము ఆకరణ వాడి గారు తీసుకెళ్ళి ఒక బంగారు నాణ్యం పెట్టండి, ఇసురు కొడతాడు. దెబ్బకి చచ్చేవాడి గాడికి వెళ్ళి వాడికి ఏం కావాలా? దెబ్బకి తెచ్చేవాడి దగ్గర నీళ్లు కావాలి, ముక్క నీళ్లు. ఆ ద్రవంతో ఏమన్నాడు, అయ్యా ఈ 4 అగ్ని చలార్చడానికి లాజర్ని ఎప్పుడైనా వాడు మొహం చూశాడా? పంపు అన్నాడు కదా. అంటే ఇప్పుడు అతనికి అవసరం ఒక చుక్క నీళ్లు కావాలి. నీళ్లు కావడం దగ్గరికి వెళ్ళి 1 లక్ష మంది పెట్టి తాగుంటే ఏమంటాడు? ఇసురు అవుతాడా? అలాగే సమయోచితమైన అంటే ఏ సమయంలో ఏది కావాలో సమయాన్ని బట్టి ఇచ్చే సహాయం, అక్కర బట్టి ఇచ్చే ఎవరిస్తారు? అది ప్రభు, ఇంకెవరు కాదు. అందుకే సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో నా చదువుకున్న కీర్తనలు అందరం ఉత్తరప్రదేశ్లో కృప 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 ప్రతి వచ్చిన తర్వాత ఏముంది? ఆయన కృప నిరంతరము ఏమని చెప్పుకొచ్చాడు. ఇశ్రాయేలు జీవితం అంతా ఆ కీర్తనలో ప్రతిదీ కృప ద్వారానే. విడుదల కదా, జయము, నీళ్ళు విభజింపబట్టగా ప్రతిదీ కృప కృప కృప. అదే కృప తోడుగా ఉంది ఈ రోజున. ఎప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళాలి. ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఇంకా మధ్యవర్తులు అక్కర లేదు, ఏ సేవకుడు పని లేదు. అదే మన విశ్వాసం. ఈరోజు నీ విశ్వాసం సరిగా ఉంటే నువ్వు మోకరించి నువ్వు నీ దేవుని సన్నిధిలో హన్నా వలె కన్నీటితో ప్రార్థన చేస్తావు. హన్నా కూడా అమ్మా అయ్యగారికి చెప్పలేదు. ఎవరు అయ్యగారు? ఏలి. నేరుగా మందిరానికి వెళ్ళింది, మోకరించింది, కన్నీటితో దేవునితో సమాధాన పడి ఒక తీర్మానం చేసుకుంది. ఇజ్జియా కూడా యెషయా గారు వార్త తెచ్చారు కదా, దేవుడు నీతో మాట్లాడాడు, నాతో మాట్లాడలేదు, కాబట్టి దయచేసి ఒక్కసారి నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాడా? వెళ్ళిపోయాడు ప్రవక్త చెప్పి. వెంటనే గోడ తట్టు ముఖము తిప్పుకొని ఎవరు? ఇంకెవరి వైపు చూడకుండా ప్రభా జ్ఞాపకం చేసుకో, ప్రభా జ్ఞాపకం చేసుకో. ప్రవక్త నడిమిషాల దాటి అంటే అంతపురం కదండి, వరుసన ఉంటాయి. ఆయన శయన మందిరము, గురపశాల అన్నీ ఉన్నాయి కదా. అంతపురం దాటకముందే, ఆ కోట దాటకముందే మళ్ళీ పంపించాడు. వెళ్ళు నా అర్జునగధిపతి దగ్గరికి వెళ్ళు, నీవు కన్నీళ్ళు విడిచాడు. నేను ఎవరు కన్నీళ్ళు విడిస్తే చూస్తాడు? ఎవరు కన్నీళ్ళు విడిస్తే చూస్తాడు? మనము. మన కన్నీరు దేవునికి విలువైనందుకే నీ కన్నీరు బుడ్డిలో నీకోసం ఎవరో కాదు కన్నీరు కారవలసింది, నువ్వు కన్నీరు కారవాలి. నీ కుటుంబం బాగుపడాలన్నా, బిడ్డలు బాగుపడాలన్నా, నీ స్థితి మారాలి అన్నా నువ్వు కన్నీళ్ళు విడిచడానికి నేను చూస్తాను. తిరిగి 15 సంవత్సరాలు ఆయుష్ ఎందుకు ఇస్తున్నప్పుడు చెప్పు. మళ్ళీ తిరిగి వచ్చాడు ప్రవక్త. ఈసారి భయపడతాడు, ఏం తెచ్చాడు మళ్ళీ కదా. ఇప్పుడే చెప్పాడుగా, ఏమని 5 నిమిషాలు కాల పోయి చస్తున్నావు ఇల్లు చగబెట్టుకొని. మళ్ళీ ఏం తెచ్చాడు? ఇప్పుడే పోతా అన్నాడా? కానీ చెప్పాడు, ప్రభు నీ మొర, నీ కన్నీళ్ళు 10 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాయి. 3వ రోజే, ఎన్నో రోజు అంట లేచి ఎడకి వెళ్ళాలా? ఎడకమ్మా ఊరికా స్వస్థ జరగగానే టూర్లు కొడతారు ఇంకా కదా. స్వస్థ జరగగానే టూర్లు అడిగి అందరూ దగ్గరేసి రావాలి. అందరి దగ్గర లేచి దేవుడి మందికి ఎక్కి వెళ్ళాలి. ఎక్కడికి? దేవుడి మందిరానికి. సూచన కూడా ఇచ్చాడు. నాకటి అర్థమైద్దయ్యా, ఇదిగో గడియారం అప్పుడు
సూర్యుడి గడియారు వెలుగు ద్వారా నడిచే ఆ ఎండను బట్టి ఆ గడిగిస్తుంటారు, ఏ టైంకి ఎంతో తిరుగుతూ ఉంటుంది. సూర్యుడు వెనక్కి మళ్ళాడండి ఇసుక కోసం. దేవుడు సూర్యుని వెనక్కి తిప్పాడు మళ్ళీ. దేవుడికి ఆయన ఉంటాయి చూడదా తన బిడ్డల కోసం అద్భుతాలు చేస్తే దేవుడు. ఆయన విశ్వసిస్తే, నువ్వు కన్నీరు కారిస్తే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు ప్రార్థిస్తే, ఎవరో కాదు మనము మన అక్కర మనకు తెలుసు. ఈరోజు మనం ఫెయిల్ అవుతుంది ఇక్కడే. అందరూ చేస్తాం ప్రార్థన చేయమని, మనం చేయం. నీ బాధ, నీ కన్నీరు అందరికన్నా వేరొకరికన్నా నీకు బాగా తెలుసు. నువ్వు అడిగితే కాదనేవాడు కాదు. ఇదే విశ్వాసం అంటే. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, నిరీక్షణ కావాలి. రెండవదిగా విశ్వాసం. ఇక ప్రేమ వచ్చి చెప్పనక్కర్లేదు. ఎప్పుడు 3 కొరింథీ 13 తెలుసాలు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషతో మాట్లాడినా కూడా ప్రేమ లేని వాడైతే మొగడి కనుషులు కనగడతాను అంటాను. ప్రవచించే కృపావరం కలిగి మర్మములని జ్ఞానమంతా తిరిగి ఉన్నా కూడా, కొండలు పగలించే విశ్వాసం ఉన్నా కూడా ప్రేమ లేకపోతే వ్యర్థుల్ని. బేదన పోషకుని ఆస్తంతా ఇచ్చినా, కాల్చబడిన శ్రమకు ఇచ్చినా కూడా ప్రేమ లేకపోతే దేవుని లక్షణం ప్రేమ. ఒకటి ఆపదలో ఉంటే కన్నీరు కాయిస్తే దేవుని ప్రేమ. ఆ వ్యక్తి నీ ముందు ఇబ్బంది పడుతుంటే నువ్వు గుప్పిలు విప్పావంటే అది దేవుని ప్రేమ. మందకాదు, అది దేవుని ప్రేమ. ఆయన మన కోసం ప్రాణమే ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు ఇప్పుడు మన కోసం? తన ప్రాణమే ఇచ్చాడు. జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3 విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మన జీవితానికి స్తంభాలు కావాలి. ఏ ఒక్కటి ఒరిగినా, ఏ ఒక్కటే కూలిపోయినా నిలబడలేము. ఈరోజు పరీక్షించుకో. మన నిరీక్షణ, మన విశ్వాసము, దేవుడు కూడా మనకున్న ప్రేమ, తోటి మానవ కూడా మనకున్న ప్రేమ. ప్రేమ ఉంచో మరి ముగిస్తాను. ఎవరిని ప్రేమించాలి? ఎవరో ప్రేమించాలి? దేవుని పొరుగువాడు. ధర్మశాస్త్రం అంతా, ప్రవక్తలంతా చెప్పింది ఏంటి? నీ దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించు. ప్రేమించు. రెండోదిగా నిన్ను వలే ప్రభు చెప్పాడు. ప్రవక్తలు బోధించారు, పౌలు గారు అపొస్తలులు బోధించారు. ఈ మూడు ఇల్లుస్తున్నాం. వీటిని చేస్తే మంది ప్రేమయే. అందుకలిసే పత్రికలో, కొలస పత్రికలో రాబడిన మాట ముగించిన ఒకసారి కొలస పత్రికలో మన వాక్యానికి వెళ్ళి ముగించుకున్నాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడ ఏంటి అనేసిన అదిగో ఆ రాజ్యం ఉంది. మొత్తం తెలుసులేము. మనం వెళతాం. జీవనంలో పేరు ఉండాలి, వారే ప్రవేశిస్తారు. నిషిద్ధమైనవి కానీ, అపవిత్రమైనవి కానీ, అబద్ధం జరిగించి వారు ప్రవేశింపరు. ఓలిస్తే ఇచ్చాడు కదా, దాంట్లో ముగించాం. పిరికి వారితో ముగించాం కదా. ఒకసారి చదవడం మాట. పిరికి వారి దగ్గర నుంచి పక్కడిపోయాం మనం. చూడండి, పిరికి వారును విశ్వాసుల, అవిశ్వాసులు, అసహ్యులు, ఎవరు? నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు. మాంత్రికులు అంటే ఏంది? చేయటమే కాదు, చేపించిన వాడు కూడా. నువ్వు అంటావు, నేను మంతగానే అంటావేమో. మంత్రిచ్చి కట్టినా అది మాంత్రికులు లెక్కే. తేడా ఏమి లేదు. అమ్మావు అంటున్నారా? ఈ మధ్య గోళ్ళ కొడుతున్నారు రేకులు. ఏం రేకులు? చూస్తా ఛానళ్ళలో. మొన్న నడుచుకుంటూ వచ్చా, ఒకరోజు నడుచుకుంటూ వచ్చాను. కాంపౌండ్ వాళ్ళకి రేకులు కొడుతున్నారు. చెప్పులు పోయి రేకులేని ఇప్పుడు. జాగ్రత్త. ఇంకా మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ ఏ ఒక్కరు తప్పించుకోరు. అందరూ మండుచున్నా పాలు పొందు. అది రెండవా? ఎవరి పేరు ఉండదో దేవురందంలో ఇదిగో ఇది చేసేవాడు. దేవుడి విధంగా పాపం చేసేవాడు. ఇద్దరు గుర్తు చేసేవారు. ఎవరు వాళ్ళిద్దరు? తప్పని కుమారుడు యోసేపు మాట్లాడారు కదా. ఎలా చేస్తాం? ప్రభు చెప్పాడు, నా ఊరిగా పాపం చేస్తే వాని పేరు తుడిచి వేస్తాను. ముగించే ముందు ఒకే మాట చెప్తున్నానమ్మా, ఒకే మాట ఫైనల్గా. నీ పేరు ఏమైనా ఉందా? తుడిచేయబడిందా?
ఒకప్పుడు ఉండేదయ్యా, ఇప్పుడు ఉందో లేదో డౌట్ అంటే మాత్రం ఆలోచించాలి. ఎప్పుడు ఒకప్పుడు రక్షణ పొందినప్పుడు. రక్షణ పోగొట్టుకున్నావా ఏమైపోతుంది? తుడి చేస్తే ఏమైనా కనపడేది అక్కడ? రేపు వెళ్ళిన తర్వాత అడుగుతాయేమో, అయ్యా నా పేరు ఉందేమో చూడు. లేదమ్మా, లేదా లేదయ్యా. అదేంటయ్యా, ఎంత పని చేశాను దేవుని కోసం, నేను మందిరంలో ఎంత పరిచయం చేశాను, ఇన్ని కార్యక్రమాల్లో నేనున్నాను, నేను లేనిదే సంఘం లేదు. మనం చెబుతా ఉండే ఆ రోజు, చెప్పమా? నేను లేనిదే సంఘం. చాలా మంది కొంత ఈరోజు ఆలోచన. జాగ్రత్త. గాడిదని కూడా వాడుకుంటాడు దేవుడు. దేన్ని? ఎవరికి బుద్ధి చెప్పడానికి? ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి కదా. గాడికే నోరిచ్చాడు, నువ్వు బాడకుండా కూర్చుంటే ఊరుకుంటాడు ఆ దేవుడు. ప్రభు అంటాడు, మీరు మౌనంగా ఉంటే పూర్తి చేయండి. బాగొచ్చు వాక్యాలు. ఈ రాళ్ళు ఇప్పుడు వేస్తారు, ఈ రాళ్ళు కేకలు. మీరు తెలుసా? వింటున్నారా రాళ్ళు కేకలు? విన్నారా? టీవీలో రేలు ఉండేది ఆ రాళ్లే, అయస్కాంతపు రాళ్ళు. నువ్వు ప్రోగ్రాం మారిస్తే వస్తాయి దేవుని పాటలు కూడా. నువ్వు చూసే మాని కొంచెం రిమోట్ తిప్పావంటే వాక్యం కూడా వస్తుంది. అందులో తెలియదేమో టీవీలో వాక్యం వస్తుంది మీకు. 1 గంటల నుంచి సాయంకాలం 8, 9 దాకా వచ్చి గుర్తుంటాయేమో. కొంచెం చాలా మారిస్తే ఏమొస్తాయి? 2, 3 వస్తాయి. ఏంటి? రాళ్ళు మాట్లాడతాడు. రాళ్ళని దేవుడు వాడుకుంటాడు, సాతాను కూడా వాడుకుంటున్నాడు. ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. జాగ్రత్త. మనకుంటే నా ద్వారా అంతా, నా ద్వారా నే లేకపోతే ఏం లేదు. పనికిరా మనం 4 రోజులే. అందరి మట్టిలో పుట్టుకోవాలా, అందరిలో ఎంత గొప్ప పురుగు తినాల్సిందే. కానీ ప్రభు నాడు చూసావా, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు లేపుతాడు కదా. నీవెక్కడ ఉంచుతాడు? నిత్య జీవములు ప్రభుతో పాటుగా ఉంచుతాడు. ఈ లోకంలో ఏం లేకుండా బతికిన లాజరు, అంత ధన్యత మన లాజరు గారికి కదా. లాజరు అంటే ఏం తెలుసా? అసలు పేరు ఎందుకు చెప్పాడు తెలుసా? అట్ట బతకమని. ఆ పేరు ఎందుకు తెలుసా? లాజరు పేరు దాని పేరు రాయలా. లాజరు పేరు ఎందుకు రాశాడంటే, లాజరు అనగా దైవ సహాయము. పేరు పెట్టి సరిపోదు, దైవ సహాయం అని. దేవుని సహాయంతో బ్రతికేవాడు ఎక్కడ ఉంటాడు? నిత్యత్వం. జ్ఞాపకం చేసుకో. ఇది మందైనా ఈ 3 మన స్తంభాలు ఎలా ఉన్నాయో, బెట్ల బారిపోయాయా, కూలిపోయాయా, నిలబడ్డాయా, పడిపోయే స్థితిలో ఉన్నాయా, సరిచేసుకో. ఈరోజైనా సరిచేసుకొని జీవితాలు మార్చబడి, ప్రభువా నన్ను సరిచే, నన్ను నిలబెట్టున్నాయి, మీతో జీవించాలి. ప్రభువా నీ విధంగా నేను పాపం చేస్తుంటే అదిగో అతపరికి మనం క్షమించావు కదా, నన్ను కూడా క్షమించు, రాజ్యంలో చేర్చుకో. ఇదే మన ప్రార్థన కావాలి. మళ్ళా గుర్తు చేస్తున్నాను, నీ విశ్వాసం నీదే. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచారు, నీ వస్తువులను బాగు చేస్తాను, నీ విశ్వాసం నీ కార్యము చేస్తాను. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కన్నీరు కార్చు, నువ్వు దేవుని దగ్గర బతిమాలకు, నువ్వు దేవుడికి ఇష్టగా జీవించు, మిగతా నువ్వే చూస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రభుత్వం మనం దీవించిన గాక. గమనించండి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, బుధవారం నుంచి. ఏంటది? బుధవారం నుంచి శవదాలు కాదు, టచ్ చేయకూడదు కదా. ప్రతిరోజు 7 గంటల నుంచి గుర్తుపెట్టుకోండి. పోయిన సంవత్సరం అడ్డం తిరిగా కుటుంబ ప్రార్థన జరపనని చాలామంది బాధపడ్డారు. కుటుంబ ప్రార్థన కావాలి అంటే 5 to 7 ఏ రోజైనా, సరేనా? 5 నుంచి 7 దాకా, మళ్ళీ 7 మందిరంలో ఆరాధన. అంటే అలా అయితేనే కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. చాలాసార్లు బాధపడ్డారు, చాలామంది అడిగారు నా మీద. కుటుంబ ప్రార్థన పెట్టను అన్నందుకు పోయిన సంవత్సరం పూర్తిగా అడ్డం తిరిగాను, గుర్తుందా? అస్సలు ఒక్కరోజు కూడా. కాబట్టి కుటుంబ ప్రార్థన కావాలంటే జరుపుతాము, కానీ పరిచయం ఆడంగా ఉండకూడదు. 5 నుంచి 7 లోపుగా అంతే. ఇక అన్న వాళ్ళకి చెప్పలేదా, మంది చెప్పలేదా, ఇవన్నీ మాట్లాడొద్దు. మీరు పోయి పిలుచుకోండి. 2 ముగ్గురున్నా తెలుసుగా మనసు కదా. 2 ఒకడున్నా ఇంట్లో వాళ్ళు కూర్చున్నా ప్రాణం చేసి 7 కళ్ళు వచ్చి మందిలో కూర్చుంటారు. ఇంకొక అరగంట అంటాను కూడా వీలు లేదు. ఎందుకంటే ఆ 7 దినాలు, ఆ 40 దినాలు ప్రత్యేకంగా ప్రభు కోసం అంశం చెప్పాను కదా. అందినములో అపాయకరమైన కాలాలు, శ్రేష్టమైన వాక్యాలు ఉన్నాయి.
ప్రభు ప్రార్థన చేస్తున్న ప్రభు సన్నిధిని గర్విష్ఠులు ఎలా ఉంటారు, బైబిల్ అటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసిన గర్వం ఏంటి, స్వార్థం. స్వార్థం అంటే తెలిసిన ఉదాహరణ చెప్పమంటారా ఎలా ఉంటాయి అంటే, స్వార్థ ప్రియుల గురించి చెప్పండి. నా బాలు నేను సంపాదించింది నా ఇల్లు నా వారికి. అర్థమైనా? అలా బైబిల్ ఉన్న లిస్టు ఉన్న 20 లిస్టులో చూసారా, స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంగబలాలు ఎన్ని వస్తాయి. ఒక అంశాన్ని ఇద్దరు ముగ్గురిని ఉదాహరణ తీసుకొని ఇలా ఉండకూడదు, వారిని బట్టి కూడా చేద్దాం, ఎందుకంటే మన జీవితం మార్చుకోవడానికి. ఒక ఉదాహరణ చెప్పి అంతే. స్వార్థపడికి మంచి ఉదాహరణ ఎవరు? నా బాలు. దావీదు కబురు చేస్తాడు, ఏమంటాడు? నేను సంపాదించిన ఆస్తి నా వారికి, నా కుటుంబానికి కూడా వేరే వాడికి ఇస్తానా అంటాడు. ఏమయ్యాడు? అలా ప్రతి వర్తమానం ప్రభు దర్శిస్తాడు, మనల్ని సరి చేసుకుంటాం. ఎవరు ఏం చేయకూడదు? రాకూడదా? ఆలస్యం చేయొద్దు, నిరసనం చేయొద్దు, ఖచ్చితంగా ప్రభు సన్నిధికి రండి. చూపుతాడు. ప్రార్థన సిద్ధపడండి, ముఖ్యంగా ప్రార్థనలో సిద్ధపడండి. ఈ 40 దినాల ప్రభుత్వ పరుచులాగా ఈ ఆడంకాలు లేకుండా జరుగుతున్న ప్రార్థన జ్ఞాపం చేస్తున్నాం. మోకరించండి, వారి కోసం ప్రార్థన చేసుకొని తదుపరి కలిసి వెళదాం, ప్రార్థించుకుందాం.